హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల ప్రజలకి రైల్వే శాఖ నుండి ఒక భారీ గుడ్ న్యూస్ అనేది అందిందనే చెప్పుకోవచ్చు. చాలా రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్యాసింజర్ రైలు అనేది ప్రజలకి అందుబాటులోకి రాబోతుంది. ఈ వివరాలకు వెళ్తే ఈ మధ్యకాలంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి రైల్వే స్టేషన్ని కాకినాడ పోర్టు రైల్వే స్టేషన్ని కలుపుతూ రైల్వే శాఖ ఒక ప్యాసింజర్ మెము ప్రత్యేక రైలుని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ ట్రైను 07523 07524గా రాజమండ్రి కాకినాడ పోర్ట్ నుంచి రాజమండ్రికి తన సేవల్ని అందిస్తుంది. ఈ ప్రత్యేక రైలుని ఇంకా రెగ్యులర్గా మారుస్తూ రైల్వే శాఖ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఈ బండి ప్రతిరోజు ప్రయాణిస్తుంది. ఈ రైలు యొక్క వివరాల్లోకి వెళ్తే ఈ బండి స్పెషల్ నుంచి రెగ్యులర్గా మారిన తర్వాత ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 67031గా అలాగే 67032గా ఉంటుంది. కాకినాడ పోర్ట్ అలాగే రాజమండ్రి కాకినాడ పోర్టు ప్యాసింజర్ రైలుగా ఈ బండి తన సేవల్ని అందిస్తుంది. ఇంకా ఈ వివరాల్లోకి వెళ్తే రాజమండ్రి కాకినాడ పోర్టు మధ్యలో ఈ బండి మనకి మొదటిసారి ఏప్రిల్ 27వ తారీఖున అందుబాటులోకి వస్తుంది. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 67031గా ఉంటుంది. కాకినాడ పోర్టు నుంచి రాజమండ్రికి ఈ బండి ఏప్రిల్ 28వ తారీఖున మొదటిసారి అందుబాటులోకి వస్తుంది. ఈ బండి నెంబర్ వచ్చేసి 67302గా ఉంటుంది. ప్రయాణికులు గమనించగలరు. ఈ బండి కాకినాడ పోర్టు రైల్వే స్టేషన్లో ఉదయం 6:15 బయలుదేరుతుంది. ఆ తర్వాత ఈ బండి కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్కి 6:23 చేరుకొని 6:25 బయలుదేరుతుంది. సామర్లకోట రైల్వే స్టేషన్కి 6:38 చేరుకొని 6:40 బయలుదేరుతుంది. మేడపాడు రైల్వే స్టేషన్కి 6:48 చేరుకొని 6:50 బయలుదేరుతుంది. బిక్కవోలు రైల్వే స్టేషన్కి 6:56 చేరుకొని 6:58 బయలుదేరుతుంది. అనపర్తి రైల్వే స్టేషన్కి 7:04 చేరుకొని 7:06 బయలుదేరుతుంది. ద్వారపూడి రైల్వే స్టేషన్కి 7:12 చేరుకొని 7:14 బయలుదేరుతుంది. ఫైనల్గా రాజమండ్రి రైల్వే స్టేషన్కి ఉదయం 8:15 చేరుకుంటుంది. ప్రయాణికులు గమనించగలరు. ఇంకా తిరుగు ప్రయాణంలో ఈ బండి రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి రాత్రి 10:40 బయలుదేరుతుంది. అనంతరం ఈ బండి ద్వారపుడికి 10:56 చేరుకొని 10:58 బయలుదేరుతుంది. అనపర్తికి 11:04 చేరుకొని 11:06 బయలుదేరుతుంది. బిక్కవోలికి 11:14 చేరుకొని 11:16 బయలుదేరుతుంది. మేడపాడు రైల్వే స్టేషన్కి 11:22 చేరుకొని 24 బయలుదేరుతుంది. సామర్లకోటకి 11:32 చేరుకొని 34 బయలుదేరుతుంది. కాకినాడకి 11:44 చేరుకొని 11:46 బయలుదేరుతుంది. ఫైనల్గా 12:40 కాకినాడ పోర్టుకి ఈ బండి చేరుకుంటుంది. ప్రయాణికులు గమనించగలరు. మొత్తం ఈ బండి ప్రయాణించే దూరం వచ్చేసి 64 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ 64 కిలోమీటర్లు ప్రయాణించడానికి ఈ బండి మొత్తం 2 నుంచి 2.5 గంటల వరకు సమయాన్ని తీసుకుంటుంది. బఫరింగ్ టైమ్స్ అనేవి ఎక్కువగా ఇవ్వడం జరిగింది. ఇటు రాజమండ్రి డెస్టినేషన్ స్టేషన్స్లలో ఈ బండి డిలే అనేది చాలా తక్కువగా అవుతుంది. ఈ బండి మొత్తం కూడా మెమూ కార్తో నడుస్తుంది. సో ప్యాసింజర్స్కి ఈ బండి చాలా వరకు కన్వీనియంట్గా ఉంటుంది. మొత్తం 6 స్టాప్స్ ఇవ్వడం జరిగింది. మనం చెప్పుకున్నవే రాజమండ్రి, ద్వారపూడి, అనపర్తి, బిక్కవోలు, మేడపాడు, సామర్లకోట అలాగే కాకినాడ టౌన్, కాకినాడ పోర్ట్ ఇంకా ఫైనల్గా చేరుకుంటుంది. ప్రయాణికులు ఆంధ్రప్రదేశ్లో ఈ ప్యాసింజర్ రైలు యొక్క సేవల్ని గమనించి మీ ప్రయాణాలను కొనసాగించండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.